అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాస ప్రమాణముగా దేవుని ఎదుట ఒప్పుకుందామండి. భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొట్టి పిల్లాల అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులను మృతులను తీర్పు చేయటకు వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధ సహవాసమును పాపం క్షమాపడే శరీర పునరుద్ధానమును నిత్య జీవనమును నమ్ముచున్నాను. ఆమె అలాగే నిలువబడినట్లయితే ఉత్తర పవిత్ర పాఠ్య భాగంగా 101వ అధ్యాయము మన మధ్యలో నుండి స్త్రీలలో ఎవరైనా ముందుకు వచ్చి చదవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ దినంపై ఏర్పాటు చేయబడిన ఉత్తర పవిత్ర పాఠ్య భాగము కీర్తన గ్రంథము 101వ అధ్యాయము ఇలాగ రాయబడి ఉన్నది. నేను కృపను గూర్చి న్యాయం గూర్చి పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను, వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా ఎద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందువు. నా కనుల ఎదుట నేను దుష్కార్యము ఉంచుకున్నాను. భక్తి మార్గంలో తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తులు నా ఎద్ద నుండి తొలగిపోవలెను, దోషములు నేను అనుసరింపను. తన పొరుగు వారి చాటును దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారి గర్వించిన హృదయం గల వారిని నేను సమీపును. నా యొద్ద నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఈ దోష మార్గమును నడుచు వారు నాకు పరిచారకులవుతారు. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడేవాడు నా కన్నుల ఎదుట నిలబడు. అందరం కలిసి చదువుదామండి. యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారందరినీ నిర్మూలన చేయుటకే దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. దయచేసి కూర్చోండి. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనముల వరకు. ఇది ఏర్పాటు చేయబడిన వాక్య భాగము తిమోతి రాసిన మొదటి పత్రిక. ఉపదేశసారమైనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమై కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. వాక్యం ముగించుకోండి. వాక్య ధ్యానానికి ముందు ప్రేరేపించబడిన వారు ప్రార్థనలో ముందుకు నడిపించవలసిందిగా కోరిక. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయా నీ ఉచితమైన కృపలో నా తండ్రి సాయంకాల సమయంలో సన్నిధిలో చేరి నేను చూపించి మహిపరిచి కనపరిచే బయలుదేరి పోయిన గురువారం నుండి ప్రభు వరకు ప్రభు ఎంతగానో జీవించి ఆశీర్వదించిన తండ్రి అయా పాటల ద్వారా ఆరాధన ద్వారా నేను మహిపరిచున్నాం ప్రభు నీకు స్తోత్రం. అయా నా తండ్రి నీ వైద్యాలు ప్రభు నిర్వహిస్తున్నాను. నా తండ్రి పాఠంగా నిలబెట్టుకొని ప్రభు నీ నోటికి దూరంగా వాడుకొని ప్రభు నీ వాక్యానుసారమైన మేము జీవించే ప్రభు మాత్రమే దయచేయమని అడుగుతున్నాం ప్రభు నీకు స్తోత్రం. అయా మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ప్రభు మా హృదయంలో ఫలింపు చేసి ఆ వాక్యానుసారం దీవించే భాగ్యాన్ని దయచేయమని ఆయన ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఎనగలిగిన శ్రమిని గ్రహించాలని మనసు మా అందరికీ దయచేయమని నీవే మాకు మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే కలుగు ప్రేమ ఇచ్చారు. ప్రతి స్త్రీల సమాజ కొడుకులో ఒక చక్కటి అంశాన్ని, ప్రశ్నతో కూడినటువంటి అంశాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. ఇది నాకు కూడా ఒక చక్కటి అంశాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. దేవుని ప్రేమను కలిగి ఉన్నావా? ఈ దేవుని బిడ్డ, నీవు నా ప్రేమను కలిగి ఉన్నావా? గత వారం అంశం ఎవరికి గుర్తున్నది? నీవు నన్ను వెంబడిస్తున్నావా? ఈ దినాన్ని కూడా అడుగుతున్నాడు. నీవు నా ప్రేమను కలిగి ఉన్నావా? మరి కలిగి ఉన్నామా లేదా? వాక్యానుసారంగా మనం 3 మాటలుగా ఇది నా వాక్యాన్ని వివరించుకుందామండి. మొట్టమొదటిది పవిత్ర హృదయము, రెండవది మంచి మనస్సాక్షి, మూడవది నిష్కపటమైన విశ్వాసం. ఇప్పుడు మనం చదువుకుని ఉన్నాం. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగునదే ప్రేమ. అటువంటి ప్రేమను నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ కలిగి ఉండాలంటే మనం ఏమి కలిగి ఉండాలండి? పవిత్రమైన హృదయాన్ని కలిగి ఉండాలి, మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి, నిష్కపటమైన ఎలాంటి కల్మషము లేని విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు గారు ఉపదేశ సారాంశాన్ని 3 ముక్కలుగా తెలియజేశాడు. కొన్ని వేల సంవత్సరాల నుండి అనేక మంది బోధకులు బోధిస్తున్నప్పటికీ, బైబిల్లో ప్రసంగాలు చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నిటినీ కూడా 3 మాటలుగా మా పౌలు గారు హెచ్చరిక చేస్తున్నారు. ఇవి పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. వీటిలో నుండి వచ్చేదే నిజమైన ప్రేమ. మన నాటి దేవుని ప్రేమను మనము కలిగి ఉన్నామా లేదా? ఇంకను మనము మన హృదయాన్ని నల్లగా ఉంచుకుని మన మనస్సాక్షిని చెడు మనస్సాక్షితో మరి కపటమైన విశ్వాసంతో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. ఒక్కసారి వాక్యానుసారంగా మనల్ని మనము పరిశీలన చేసుకున్నాము. మొట్టమొదటి ఏంటంటే పవిత్ర హృదయము. చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగించాలండి. మనుష్యుని హృదయం ఎలా ఉందంటండి? మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి అంటున్నాడు. మరి అలాంటి హృదయాన్ని మనం ఎలాంటి హృదయంగా మార్చుకోవాలంటున్నాడు దేవుడు? పవిత్రమైన, పరిశుద్ధమైన, తెల్లని హృదయముగా దేవుడు మనల్ని మార్చుకోమంటున్నాడు. మరి ఇంకా చూసినట్లయితే కీర్తనలు 41వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, కీర్తనలు 41 6వ వచనం మనం చూసినట్లయితే, ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకున్నది. మానవుని హృదయము దేనిని పోగు చేసుకుంటుందండి? పాపమును పోగు చేసుకుంటుందని దావీదు కీర్తనాకారుడు అంటున్నాడు. ఒక వ్యక్తి దేవుని వాక్యము విన్నప్పుడు తన హృదయ స్థితిని గ్రహించుకుంటాం. మనం దేవుని వాక్యాన్ని నిజముగా హృదయాంతరాల్లోంచి మనసు పెట్టి మనం విన్నట్లయితే మన పాపపు స్థితి మన వాక్యము ద్వారా తేట తెల్లగా కనిపిస్తుందంట. మనం మన పాపం కొరకు పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పాపాలని ఒప్పుకుని యేసుక్రీస్తు యొక్క రక్తము అతని హృదయాన్ని శుద్ధి చేస్తుందో అప్పుడు మన హృదయం ఎలా ఉంటుందండి? పవిత్రమైన హృదయంగా ఉంటుంది. పాత హృదయాన్ని తీసివేసి దేవుడు నూతన హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని పొందుకోవడానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇంకనూ సిద్ధపాటు లేని బిడ్డలో మనము జీవిస్తున్నామా? అందుకని రాత్రికాల సమయంలో యేసయ్య అడుగుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను ఇచ్చి పవిత్ర హృదయాన్ని సంపాదించుకున్నావా? మరి సంపాదించుకున్నామా? ఇంకా నువ్వు సంపాదించుకోలేని స్థితిలోని కల్మషమైన హృదయముతో, మరి చెడు హృదయముతో, చెడు ఆలోచనలతో మన హృదయాన్ని నింపుకుని ఈ లోకంలో నేను క్రైస్తవ బిడ్డని, క్రీస్తు బిడ్డని, నేను దేవుని బిడ్డనని మనల్ని మనమే మోసపుచ్చుకుంటూ మన హృదయాన్ని మోసపరుచుకుంటుగా ఇక్కడ అన్నాడు ఇర్మియా కథ. మనుషుని హృదయం ఎలాంటిదంటండి? మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. మరి అలాంటి హృదయాన్ని మనం ఎంకనో మోసపరుచుకుంటూ మరి హృదయాన్ని మరి ఘోరమైన వ్యాధితో మనల్ని మనము ఇంకను మరి పాపంలోనే ఉంటున్నాము. ఒక్కసారి రాత్రికాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకున్నాడు. దేవుడు అయితే అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను ఇచ్చినటువంటి పవిత్ర హృదయాన్ని సంపాదించుకున్నావా? అనుదిన ప్రార్థనతో, దేవుని వాక్యముతో నీ హృదయాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నావా? మరి కాపాడుకుంటున్నామా? కాపాడుకోలేని స్థితిలోనే ఈ లోకంలో మనం జీవితాన్ని కొనసాగిస్తున్నామా?
దావీదైతే అంటున్నాడు 119వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే 119వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని అన్నారు. దావీదు గారు ఏమంటారండి? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని అన్నాను. మరి ఈ దినాన్ని యేసయ్య అడుగుతున్నాడు, నీవు నేను ఇచ్చు పవిత్ర హృదయాన్ని పొందుకున్నావా? నీ హృదయములో పాపము చేయకున్నట్లు నీవు నా వాక్యాన్ని నీ హృదయములో ఉంచుకుని ఉన్నావా? మరి ఉంచుకున్నామా? మరి తీసివేసుకునే వారిగా ఉన్నామా? ఒక్కసారి మనము పరిశీలన చేసుకున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే మంచి మనస్సాక్షి. మనస్సాక్షి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక కావలి వాడు అనమాట. మన హృదయానికి ఒక కావలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఇంటికి ఏం వేస్తూ వెళ్తామండి? తాళం వేస్తూ వెళ్తాం. ఎక్కడికైనా నలుగురిలో కూర్చున్నప్పుడు మనం దేనికి తాళం వేసుకోవాలండి? నోటికి తాళం వేసుకోవాలి. మరి అలాగే మన హృదయానికి కూడా ఒక తాళం ఉంది, ఒక కావలి ఉంది. అదేంటి? మన మనస్సాక్షి. మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిక చేస్తూనే ఉంటుంది. నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు మాట్లాడుతున్న తప్పు, నువ్వు నడుచుకుంటున్న విధానం తప్పు అని చూపిస్తూనే ఉంటుంది. కానీ మనం వింటున్నామా? ఒక్కసారి మనము పరిశీలన చేసుకున్నాను. చూసినట్లయితే ఏబీసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలండి. మన మనస్సాక్షి మనకి ఎలా ఉందంటండి? కావలిగా ఉంది. ఒక పెద్ద పెద్ద కంపెనీల ముందు ఎవరు కావలిగా ఉంటారండి? వాచ్మెన్స్ కావలిగా ఉంటారు నైట్ టైం. అలాగే మనకు కూడా దేవుడు ఒక కావలిని ఇచ్చాడు మన హృదయాన్ని. ఎలాంటి కావాలని? మనస్సాక్షిని. మరి ఆ మనస్సాక్షి మనల్ని చిన్న దోషం చేసిన, చిన్న చెడు పని చేసిన మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. నువ్వు చేస్తున్నది తప్పు తప్పు అని మనకు తెలియజేస్తూనే ఉంటుంది. కానీ మనం మన మనస్సాక్షి మాటను వినే స్థితిలో ఉన్నామా? వినలేని స్థితిలో మనం ఉన్నామా? అందుకని మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మరి మనము బ్రతికి ఉన్న మనస్సాక్షిని కలిగి ఉన్నామా? చచ్చినటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్నామా? అందుకనే దేవుడు అడుగుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీ మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉందేమో. మరి వర్తమానాల ద్వారా నీ యొక్క మనస్సాక్షిని తట్టి లేపు. నీ హృదయంలో ఉన్నటువంటి మనస్సాక్షిని తట్టి లేపు. నిద్రించుచున్న నీ మనస్సాక్షిని తట్టి లేపు. అంటే మనస్సాక్షి హెచ్చరించుచున్నప్పుడల్లా మనం ఏం చేస్తూ ఉంటామండి? నాకు తెలుసులే అని మనం దానిని ఉజ్జగించేస్తూ ఉంటాం. అంటే అంతా నాకు తెలుసు, నాకు తెలియనిదేమీ లేదు అనే ఒక వింత పోకడలో, ఒక భ్రమలో మనం మన జీవితాన్ని మన ఇష్టానుసారంగా నడుపుతున్నామేమో, దేవుని చిత్తానుసారంగా మనము జీవించడం లేదేమో. ఒకసారి రకరకాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకుందామండి. ఒక వ్యక్తికి, ఒక చిన్నపిల్లాన్ని మనం ఎవరైనా సపోజ్ మనం ఒక దెబ్బ కొట్టామనుకోండి, ఆ దెబ్బకు వాడు భయపడతాడు. కానీ రోజు అలాగే కొడుతూ ఉంటే వాడు ఏం చేస్తాడండి? అలవాటు అయిపోతుంది, శరీరము ముందుకు వారిపోతుంది. మన మనస్సాక్షి కూడా అంతే. ఫస్ట్ చేసినప్పుడు మనం కూడా ఆలోచన చేస్తాం, అయ్యో నా మనస్సాక్షి చెప్తుంది నిజమేనేమో, నేను తప్పు చేస్తున్నానేమో అనుకుంటాం. కానీ అదే తప్పుని పదే పదే చేస్తూ ఉంటే మన మనస్సాక్షికి మనకి కూడా అలవాటు అయిపోతుంది. అది నిజమేనేమో, నేను చేస్తుంది కరెక్టేనేమో అని మనము కూడా దానికే అలవాటు పడిపోతూ ఉంటామన్న. అందుకని దేవుని వాక్యం అయితే అంటే అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. చాలండి. మొదటిసారి చేసిన తప్పుకు మనం బాధపడితే మన మనస్సాక్షి ఎలా ఉంటుంది? బ్రతికిన స్థితిలో ఉంటుంది. కానీ పదే పదే ఆ తప్పు చేస్తూ ఉంటే మనలో ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా ఉన్నట్లయితే మన మనస్సాక్షి దానికి అలవాటు పడిపోతుందంట. దేవుని వాక్యం విని మనం మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నట్లయితే, మరి దేవుని గద్దింపుకి మనం లోబడి ఉన్నట్లయితే మన మనస్సాక్షి ఎలా ఉంటుందంటండి? మనల్ని సరి చేసుకునే విధానంలో ఉంటుందంట. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఈ విధముగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండనట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అభ్యాసం అంటే తరువుగా దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఒక్కసారి మనల్ని మనము
పరిశీలన చేసుకుందాం. దేవుడైతే అడుగుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నావా? నీ మనస్సాక్షిని అపవిత్రపరిచే కార్యాలను విడిచిపెడుతున్నావా? క్రీస్తు యొక్క రక్తము చేత నీ మనస్సాక్షిని శుద్ధీకరించుకున్నావా? లేదా ఇంకనూ అలాగే దుర్దశలో ఉంచుకున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. మరి మనం ఎలాంటి వారిగా ఉన్నాం? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు యొక్క రక్తము క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకున్నాము. ఏమంటున్నాయండి? క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని మరింత ఎక్కువగా శుద్ధి చేసుకున్నాము అంటున్నాడు. మరి మనము శుద్ధీకరించుకునే వారిగా ఉన్నామా? రాత్రికాల సమయంలో మనము పరిశీలన చేస్తున్నామండి. మూడవదిగా చివరిదిగా మనం చూసినట్లయితే నిష్కపటమైన విశ్వాసం. మొట్టమొదటిది ఏంటండి? పవిత్ర హృదయం. రెండవది మంచి మనస్సాక్షి. మూడవది నిష్కపటమైన విశ్వాసము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. ఇదినాలు అనేక మంది లాభాన్ని అపేక్షిస్తూ విశ్వాసమును తాత్కాలిక విశ్వాసంగా, స్వార్థపూరితమైన విశ్వాసంగా, మరి దేవుడు నాకు ఏదైనా చేస్తే నేను దేవుని యందు విశ్వాసం చూపిస్తానని మరి అలాంటి తాత్కాలికమైన విశ్వాసాలతో మరి విశ్వాసిని మనము మోసపుచ్చుకుంటూ ఉన్నాం. దేవుడు నాకు సహాయం చేస్తే, ఆ సహాయం చేస్తే ఆయన యందు నేను విశ్వాసం ఉంచుతాను. ఒకవేళ ఆ సహాయం మనకు అందకపోతే దేవుడు నన్ను విడనాడాడు, దేవుడు నా ప్రార్థనను ఆలకించడం లేదు, దేవుడు నాకు సహాయకుడుగా లేడు, దేవుడు నా ప్రార్థనను మరి నా మొరను వినడం లేదు అని మనం అపనమ్మకంతో, అవిశ్వాసంతో దేవుని యొక్క వెనుతిరిగే వారిగా ఉంటున్నాం మేము. అందుకని దేవుడు అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. ఒకవేళ మనం అడిగినది మరి దేవుని దృష్టిలో అంగీకారం కాకపోతే మన ప్రార్థనకు జవాబు రాదండి. ఒకవేళ మనం అడిగినది దేవుని దృష్టిలో ఇంకనూ మనకి అత్యున్నతమైనగా ఇవ్వాలంటే ఆలస్యం అవుతూ ఉంటుంది ఇవ్వడానికి, కానీ తప్పగా దయచేస్తాడు, కానీ ఇస్తాడని విశ్వాసంతో మనము ముందుకు ఉండేవారిగా ఉండాలి. అందుకని అన్నాడు నిష్కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండమంటున్నాడు. మరి మనం ఎలాంటి విశ్వాసాన్ని చూపిస్తున్నాం? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. ప్రియ దేవుని బిడ్డ, నీవు నా యందు నిష్కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? నీ విశ్వాసము నాలో ఇంకను వృద్ధి అవుతున్నదా లేదా క్షీణించుచున్నదా? మరి ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? నా దేవుడు నేను అడుగు ప్రతి దానిని సమస్తము నాకు దయచేస్తాడు. ఒకవేళ ఈ రోజు ఇవ్వకపోయినా, రేపు ఇవ్వకపోయినా, ఎల్లుండైనా తప్పకుండా నా దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసంతో మనం నిరీక్షణ కలిగినటువంటి బిడ్డల వలె ఈ లోకంలో జీవిస్తున్నామా? నిరీక్షణ లేని బిడ్డల వలె మరి మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఇంకను క్షీణింపజేసుకుంటున్నామా? అందుకని అంటున్నాడు. చూసినట్లయితే రోమాపత్రిక 10వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, రోమాపత్రిక 10 వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రిఫరెన్స్ కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మరి మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మరి దేవుని యందు విశ్వాసాన్ని వృద్ధి పెంచుకుంటున్నామా లేదా ఇంకనూ క్షీణింపచేసుకుంటున్నామా? ఎప్పుడైతే మనం పవిత్ర హృదయాన్ని, ఎప్పుడైతే మనం మంచి మనస్సాక్షిని, ఎప్పుడైతే మనం నిష్కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉంటామో అప్పుడు ఎలా ఉంటామంటే తేనెపట్టు మనం చూస్తూ ఉంటాం. తేనెపట్టులో అది పైన బెరడు కట్టినట్టు ఉన్న లోపల మనం చూస్తే ఏముంటుందండి? దాని నిండుగా తేనె ఉంటుంది. అలాగే మనలో కూడా ఈ మూడు ఉన్నట్లయితే మన హృదయంలోంచి కూడా ప్రేమ పొంగి పొరలుతూ ఉంటుందంట. ఏమున్నట్లయితే పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము. మరి పవిత్రమైన దేవుని ప్రేమతో మన జీవితము నిండి ఉందా? నిష్కపటమైన మంచి
మనస్సాక్షితో మన హృదయము నిండి ఉందా? మరి నిష్కపటమైన విశ్వాసంతో మన జీవితము నిండి ఉందా? మరి ఈ మూడు కూడా మన జీవితంలో ఉన్నట్లయితే మనము ఎలాంటి వారిగా ఉంటామండి? క్రైస్తవ జీవితంలో పరిపూర్ణమైన ప్రేమ లేకపోతే వ్యర్థులమే అని చెప్తున్నాడు. ఎన్నికల తర్వాత చదువుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. ప్రేమ లేనివాడు వ్యర్థుడే. మరి ఎక్కడ చూసినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని అనునదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నదే రెండవ ఆజ్ఞ. వీటన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. చాలండి. ఎలా ఉంటామన్నాడండి? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ విమోహంతోను ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కానీ అలాంటి మరి ప్రేమను మనము చూపిస్తున్నామా? కనుక పవిత్ర హృదయాన్ని, మంచి మనస్సాక్షిని, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగినదే దేవుని ప్రేమ. అందుకని దేవునాన్న యేసయ్య అడుగుతున్నాడు, నీవు నా ప్రేమను కలిగి ఉన్నావా? కలిగి ఉన్నాము ప్రభువా అని చెప్పాలంటే మనలో ఏముండాలండి? పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. ఈ మూడిని మనం పొందుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించడం. ఆమేన్. విధానంలోనికి మమ్మల్ని నడిపించిన స్థితిని బట్టి నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామాన్ని మహిమపరుస్తారో, ఘనపరుస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవించినటువంటి ఒక గొప్ప దేవ, నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా. స్త్రీ అబలగా ఉండకూడదు, స్త్రీ శక్తిహీనురాలుగా ఉండకూడదు, స్త్రీ శాతాల ప్రలోభాలకి లొంగిపోకూడదని గొప్ప ఉద్దేశంతో, గొప్ప తలంపుతో స్త్రీలకు మాత్రమే స్త్రీల సమాజం కూడికను ఏర్పాటు చేస్తే కదా మరి మీ బిడ్డలు ఎందుకనో నిర్లక్ష్యం చేస్తున్నారు, అశ్రద్ధ చూపిస్తున్నారు, మరి రాలేకపోతున్నారు ప్రభా. నాకైతే తెలియదు కానీ మరి సమస్తమును గుర్తిరిగినవాడు, హృదయ ఆలోచనలు గుర్తిరిగినవాడు, హృదయ తలంపులు గుర్తిరిగినవాడు కనుక నిశ్చితమైతే నీ కృప ఉంటే వచ్చే స్త్రీల సమాజం ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ పాదాల చెంతకు నడిపించండి నాయనా. నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా. మరి ముఖ్యంగా మరి ప్రతి స్త్రీల సమాజ కొడుకులో ఒక పరిశుద్ధమైనటువంటి అంశాన్ని మాకు దయచేస్తూ ఉన్నావు నాయన. ఈ దినాన్ని కూడా ఒక చక్కటి అంశాన్ని మాకు ఇచ్చి ఉన్నావు నాయన. దేవుని ప్రేమను కలిగి ఉన్నావా? నీవు నా ప్రేమను కలిగి ఉన్నావా అని అడుగుతున్నావు ప్రభా. మరి కలిగి ఉన్నామా? మరి కలిగి లేకుండా మరి పవిత్రమైన హృదయాన్ని పొందుకోమంటున్నాం, మంచి మనస్సాక్షిని కలిగి ఉండమంటున్నాం, నిష్కపటమైన విశ్వాసాన్ని చూపించమంటున్నావు నాయన. మరి మేము అలాంటి హృదయంతో ఉన్నామా? లేదా ఈ లోకానుసారముగా మరి ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలతో, అసూయ, ద్వేషాలతో మా హృదయం అంతా కూడా నింపుకుని చచ్చిన మనస్సాక్షితో మరి నిష్కపటమైన విశ్వాసంతో కాకుండా కపటమైన విశ్వాసంతో క్రైస్తవ విడలము, క్రీస్తు విడలము, క్రీస్తు విశ్వాసములను మమ్మల్ని మేమే మోసపరుచుకునే స్థితిలో మేము ఉన్నట్లయితే అట్టి స్థితి నుంచి మమ్మల్ని విడుదల చేయండి ప్రభా. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది మా వాక్యానుసారంగా సెలవించి ఉన్నావు నాయన. మరి మా హృదయాన్ని వ్యాధి నుంచి మరి తొలగించుకొని సంపూర్ణమైన ఆరోగ్యం కలిగిన పవిత్రమైన హృదయముగా, పరిశుద్ధమైన హృదయముగా, తెల్లని హృదయముగా చేసుకోవడానికి నీ కృపను, నీ శక్తిని మాకు దయచేయండి ప్రభా. నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా. మరి మా మనస్సాక్షి చెప్పినట్టు మేము వినకుండా మా ఇష్టానుసారంగా మేము చేస్తున్నట్లయితే మా మనస్సాక్షి చంచల స్థితిలో ఉందా అని వాక్యం ద్వారా మమ్మల్ని అడుగుతున్నాము నాయన. మరి చంచల స్థితిలో నుంచి జీవింపచేసి మరి దాన్ని సమృద్ధిగా మరి సజీవమైన జీవముగా దాన్ని మరి ముందుకు నడిపించుకోవడానికి నీ కృపను మాకు దయచేయండి నాయన. నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు. నిష్కపటమైన విశ్వాసం ప్రభా. మరి కపటమైన మనసుతో, కపటమైన ఆలోచనలతో, కపటమైన బుద్ధితో, కపటమైన జీవితాలతో మరి మేము జీవిస్తూ విశ్వాసము 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 మమ్మల్ని
ఎలాంటి శాతానుషాదుల్లో ఎటువంటి కుటుంబంలోకి తెలియచేయకుండా మీ ఆత్మతను వెలుగుతున్న ప్రతి కుటుంబాన్ని నింపండి ప్రభా. మా సంఘంలో మరి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే మీరు హాస్పిటల్లో ఉన్నారో మరి బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరి ఏవైతే వ్యాధితో వారు బాధపడుతున్నారో మరి ఆ బిడ్డల్ని రాత్రికాల సమయంలో మీరు ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యంతో నీ సన్నిధిలో నీ శక్తిగా నిలవబడడానికి నీ కృపణ బిడ్డలకు దయచేయండి నాయన. స్తుతులు స్తోత్రాలయ. వచ్చిన బిడ్డలందరికీ ನೀವು దీవించండి నాయన. రాలేక ఇంటి వద్ద ఉన్న బిడ్డల్ని కూడా మీరు దీవించండి నాయన. నీ చిత్తమైతే నీ కృప ఉంటే వరకు పర్యంతం నీ బిడ్డలందరినీ పాద సన్నిధానానికి రావడానికి ఈ కృపణ బిడ్డల మీద దయచేయండి ప్రభా. మరి ముఖ్యంగా ఇప్పుడు మేము తిరిగి మళ్ళా మా గృహానికి వెళ్తుండగా క్షేమకరంగా గృహానికి నడిపించమని, నీ చిత్తమైతే నీ కృప ఉంటే మరణాన్ని పాద సన్నిధిలో కలుసుకునే పర్యంతము నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరుచుకోమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు పుణ్యంలో నెరవేరును గాక. మనల్ని ఆహారం మాకు దయచేయండి. మనల్ని అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. ఏకాదశిని తప్పించు. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. దేవ కావలే నీవే నేడు కాసినావు నీకు స్తోత్రములు. ఆపధర్మముల్ అంటకుంటను పాపుగాసి మంచి నిద్ర కలుగ చేయుమి. పండియుండగా పాము తేడులను గండములను తొలగ చేసి కాయుమో ప్రభు. దేవ కావలి రాత్రి మమ్ములను నీవే నేడు కాసినావు నీకు స్తోత్రములు. ఆమేన్. ప్రభునామములందరికీ వందనములండి. ఉమెన్స్ అండి, ఎవరైనా పేర్లు ఇవ్వదలుచుకున్నట్లయితే పేర్లు ఇవ్వవలసిందిగా కోరుతారు.